అదేవిధంగా మేము అన్నా క్యాంటీన్లు, ఏ క్యాంటీన్లు అయితే లక్షలాది మంది పేద ప్రజలకు కడుపు నిండా అన్నం పెట్టే పథకాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ఇచ్చారో, ఆ కార్యక్రమాన్ని దుర్మార్గంగా నువ్వు 5 సంవత్సరాలు పక్కన పెడితే మా ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లోనే రాష్ట్రంలో మొదటి విడతగా 100 క్యాంటీన్లను ఒకే రోజు స్టార్ట్ చేసి ఎంతో శుభ్రమైన భోజనాన్ని ఒక నోడల్ ఏజెన్సీ లాంటి ఇస్కాన్ సంస్థకిచ్చి పారదర్శకంగా భోజనాన్ని అందించే పథకాన్ని ఈ ప్రభుత్వం ఇస్తుందా లేదని మేము అడుగుతున్నాం. అలాగే సూపర్ 6లో ఏవైతే చెప్పామో చెప్పనోటి కూడా ఇచ్చేదానికి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కంకణబద్ధులు అయి ఉంటే, నువ్వు సూపర్ 6 గురించి సూపర్ 7, 8 అని చెప్పి అవాకులు చవాకులు పేలడం చాలా తప్పు. దీన్ని నువ్వు ఇలాగే కంటిన్యూ చేస్తే మీ 11 కూడా ఒకటిగా నిలిచిపోయి